అందరికీ నమస్తే. కార్తీక మాసం సందర్భంగా పరమశివుడు అగ్నిలింగంగా అవతరించిన అరుణాచల క్షేత్రం గురించి, ఆ ఆలయ స్థల పురాణము, విశిష్టతల గురించి తెలుసుకుందాం. శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే తిరువణ్ణామలై. చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం అంటారు భక్తులు. పంచభూత స్థలాలలో ఒకటిగాను, ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగాను పేరొందిన అరుణాచలేశ్వర ఆలయంలోని పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో కార్తీక మాసంలో అరుణాచలానికి వెళ్ళేవారి సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. పవిత్ర కార్తీక మాస సందర్భంగా ఆ శివక్షేత్రం గురించి తెలుసుకుందాం. తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన ఉంటుంది అరుణాచలేశ్వర ఆలయం. కార్తీక దీపోత్సవానికి పెట్టింది పేరు. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూరులో జన్మించిన కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుంది అంటారు. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పక దర్శిస్తుంటారు. తిరువణ్ణామలై పర్వత పాదాల చెంతన 25 ఎకరాల్లో నలుదిశలా ఠీవీగా ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది శైవక్షేత్రం. బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలని కనుక్కోమని చెప్పాడని, అది తెలుసుకోలేని వాళ్ళిద్దరూ తమ ఓటమిని ఒప్పుకుని ప్రార్థించగా రూపాన్ని కుదించుకుని తిరువణ్ణామలై కొండ కింద శివలింగంగా అవతరించాడని పౌరాణిక కథనం. మరొక పురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడి కళ్ళు మూయటంతో లోకం అంధకారమైపోయిందని, అప్పుడు లోకమాత తన తప్పు తెలుసుకుని తిరువణ్ణామలై కొండ దగ్గర తపస్సు చేయగా శివుడు జ్వాలలా ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడని, తర్వాత గౌరీదేవికి తన దేహంలో సగం స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడుగా మారి ఈ పర్వత పాదాల చెంత వెలిశాడని చెబుతారు. సంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పులు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తోంది. మొదటగా చోళులు 9 నుంచి 13వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. ఎవరు ఎప్పుడు కట్టించినా 30 అడుగుల భారీ కుడ్యాలు, 2 పుష్కరుణులు, అనేక మందిరాలు, లెక్కలేనన్ని విగ్రహాలు, చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ప్రధాన రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో దేశంలోని రెండో అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరం, ఏనుగు తలతో ఉన్న యాళీ రూపంలో చెక్కిన స్తంభ శిల్పకళ కళ్లను కట్టిపడేస్తుంది. ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద కలిపి మొత్తం 9 గోపురాలు, 5 ప్రాకారాలు ఉన్నాయి. ఐదో ప్రాంగణంలోని 1000 స్తంభాల మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. మూడో ఆవరణలో 16 స్తంభాల దీపదర్శన మండపం లేదా కాంతి మందిరం ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు కొమ్మకు చిన్న ఉయ్యాలలు కట్టి మొక్కుకుంటారు. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్నే తేజోలింగం అని అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీకే ఈ అగ్నిలింగం అని చెబుతారు. శివుడికి ఒకవైపున అపీత కుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల హాల్లోని నేలమాళిగలో పాతాళలింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యానముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మసాక్షాత్కారం అయిందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని పిలుస్తారు. అరుణాచలంలో స్వామికి ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు రోజుకు 6 సార్లు ఆచార రీతుల్ని, అన్ని పండగల్ని నిర్వహిస్తారు. తమిళ నెల ప్రకారం నవంబరు లేదా డిసెంబర్లో వచ్చే కార్తిగై బ్రహ్మోత్సవాన్ని 10 రోజుల పాటు నిర్వహిస్తారు. పౌర్ణమికి 9 రోజుల ముందు ధ్వజారోహణంతో ప్రారంభించి ఉదయం, రాత్రి వేళల్లో స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు.
చివరి రోజున కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడిని పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ దీపం కనీసం ఒక వారం పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుందట. అరుణాచలంతో ఎందరో యోగులకి, సిద్ధులకి అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. కైలాసం, కాశీ, చిదంబరం ఈ క్షేత్రాలన్నింటా శివుడు కొలువుదీరుతాడు. కానీ శివరూపమే అరుణాచలం. ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామస్మరణతో నెమ్మదిగా తిరగటమే ఓ యోగా అన్నారు మహర్షి. అందుకే అక్కడి ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యమిస్తారు భక్తులు. దీన్ని చుట్టూ చేసే ప్రదక్షిణనే గిరివాలం అంటారు. అరుణ అంటే ఎరుపు, అచలం అంటే కొండ, అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెబుతారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకుని గిరివాలం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే పేర్లున్న అష్టలింగాలు ఉన్నాయి. అవి భూమి వేర్వేరు దిశలను సూచిస్తూ ఉంటాయి. ఈ 8 లింగాలను, తీర్థాలను, రాజరాజేశ్వరి ఆలయాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని వరుసగా దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు భక్తులు. పుణ్యం మాట ఎలా ఉన్నా పౌర్ణమి నాటి చంద్రకాంతి సమక్షంలో కొండ మీద ఉన్న ఔషధ మొక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివనామస్మరణ చేయటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులు, సిద్ధులు చెప్పే మాట 100% సత్యం అంటారు భక్తులు. అందుకే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకునే జ్ఞానాన్వేషకుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తోంది అరుణాచలం. సుప్రసిద్ధ జ్ఞానక్షేత్రం. తిరువణ్ణామలైని భూమి మీద ఉన్న రహస్య పవిత్ర ప్రదేశంగా చెబుతారు. కొండ కింద ఉన్న గుహలో సిద్ధపురుషులు తపస్సు చేసుకుంటూ ఉంటారని, రాత్రి వేళలో శివలింగాన్ని అర్చించి ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతారని అంటారు. ఆలయాన్ని పునరుద్ధరించినప్పుడు గర్భగుడిలో ఒక పెద్ద స్వరంగాన్ని గుర్తించారని, దాన్ని తెలుసుకునేందుకు కొందరు వెళ్ళి అంత దూరం వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేశారని అంటారు. గర్భాలయంలో శివలింగానికి దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసి చెమటలు పట్టేసి సతమతమైపోయినట్లు ఉంటుందట. ఈశ్వరుడు తానే అగ్నిహోత్రం అని తెలియచేసేందుకే అలా జరుగుతుందని భక్తులు చెబితే, దీనికి క్రింద భాగంలో అసలైన అగ్నిలింగం ఉండి ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ప్రముఖ శాస్త్రవేత్త నికోలా టెస్లే ప్రత్యామ్నాయ విద్యుచ్ఛక్తి రూపకల్పన కోసం వాడిన ఎలక్ట్రిక్ కాయిల్స్ను పోలిన శిల్పం ఆలయ రాజగోపురం మీద ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ భూమి లోపల విద్యుచ్ఛక్తిని వెలువరించే శక్తివంతమైన పరికరం ఉండి ఉంటుందని, దానివల్లే బయట వాతావరణం కన్నా గర్భాలయంలో వేడిగా ఉంటుందని, అది ఎలక్ట్రోథెరపీలా పనిచేస్తూ ఉంటుందని, అందువల్లే ఎంతోమంది ఇక్కడకు వచ్చి ధ్యానం చేసి మానసిక ప్రశాంతతను పొందుతారని అంటారు. అందుకే అది ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిందని కొందరు నిపుణులు చెబుతారు. ఇదంతా కేవలం యాదృచ్ఛికం కావచ్చునని ఇంకొందరు అంటుంటారు. కారణమేదైనా అరుణాచలం అంతుచిక్కని శక్తివంతమైన ప్రదేశం అన్నది మాత్రం నిజం. అరుణాచలేశ్వరుని అగ్నిలింగ మహత్యాన్ని నేను కూడా చూశానండి. అరుణాచలాన్ని దర్శించినప్పుడు ఆ గర్భగుడిలోని ఎంత వేడిగా, వెచ్చగా, ఉక్కబోతగా ఉంటుందో, ఆ గుడి దాటి మనం
బయటికి వచ్చిన వెంటనే ఆ వేడి మాయమైపోతుంది. నేను దర్శించిన పుణ్యక్షేత్రాలన్నింటిలో అత్యద్భుతమైనది, అందమైనది ఈ అరుణాచల క్షేత్రం. నాకు ఎంతో ఇష్టమైన ఈ అరుణాచల క్షేత్రాన్ని మీరు కూడా దర్శించి, సాక్షాత్తు శివస్వరూపమైన ఆ అగ్నిలింగేశ్వరుడి కృపాకటాక్షాలను మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని ఆలయ స్థల పురాణాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.